ఒకవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది, మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోతకొస్తున్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత పీక్స్కు చేరాయి. ఈ వైఫల్యాల నుంచి, అంతర్గత సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే షరీఫ్ సర్కార్ గిల్గిత్ బాల్టిస్తాన్ కార్డును మరోసారి తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్లో 5వ ప్రావిన్సుగా ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాక్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే 4 రాష్ట్రాలున్నాయి. పాక్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులంతా మద్దతిచ్చారు. ఇంతకు 1947లో భారత్లో అధికారికంగా భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్ వేదికగా పాక్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఈ ఆటకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం. గిల్గిత్ బాల్టిస్తాన్పై తెరపైకొచ్చిన తీర్మానం ఇదే. దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి గిల్గిట్ బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ హోదా లభిస్తే ఇక్కడి ప్రజలకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేదిగా ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తోంది. ఇటీవలే జూన్ 7న అక్కడ జరిగిన ఎన్నికల్లో పాక్ ఆర్మీ భారీగా రిగ్గింగ్కు పాల్పడింది. బూటకపు ఓటింగ్తో బిలావత్ భుట్టో పీపీపీ, షరీఫ్ పీఎంఎల్ఎన్ కలిసి అక్కడ అపవిత్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పగ్గాలు చేపట్టిన వెంటనే సైన్యం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ గిల్గిట్ బాల్టిస్తాన్ను పాక్లో విలీనం చేయాలంటూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. కానీ దీనికి స్థానిక ప్రజల మద్దతు ఏమాత్రం లేదు. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్లతో పాటు భారత్లో అంతర్భాగమే అని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. తాజాగా విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. जम्मू कश्मीर और लद्दाख यूनियन टेरिटरी जो पूरा क्षेत्र है ये भारत का है, भारत का था, भारत का रहेगा. तो यही मैं कहना चाहूँगा. 1947 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ భారత్తో కుదుర్చుకున్న విలీన ఒప్పందం ప్రకారం గిల్గిత్ బాల్టిస్తాన్తో సహా మొత్తం పీఓకే చట్టబద్ధంగా భారతదేశానిదే. పాకిస్తాన్ చేస్తున్న ఏకపక్ష మార్పులకు అంతర్జాతీయంగా ఎలాంటి చట్టపరమైన విలువ లేదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. అదే నిజం కూడా. పీఓకేలో గిల్గిత్ బాల్టిస్తాన్ అత్యంత పెద్ద భాగం. పీఓకేలో దాదాపు 85% పైగా భూభాగం ఇదే. పాక్ దీనిని గతంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచేది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్లో గిల్గిత్ బాల్టిస్తాన్ను కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో స్పష్టంగా చేర్చింది. ఇప్పుడు ఏకంగా పాక్లో 5వ రాష్ట్రంగా మార్చడానికి కుట్రలు చేస్తోంది. అయితే ఈ కథ మొత్తం వెనకుండి చైనానే నడిపిస్తోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, గిల్గిత్ బాల్టిస్తాన్ను పాకిస్తాన్ తన భూభాగంగా ప్రకటించుకోవాలని చూడడం వెనుక బీజింగ్ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. బిలియన్ల డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ గుండానే చైనాలోని జిన్జియాంగ్కు వెళ్తోంది. ఇది వివాదాస్పద భూభాగం కావడంతో చైనా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చట్టబద్ధత కరువైంది. అందుకే పాక్ను ఒత్తిడి చేసి దీన్ని ఒక ప్రావిన్స్గా మార్పించాలని చైనా చూస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినప్పటి నుంచి పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ఏ క్షణంలోనైనా భారత సైన్యం గిల్గిత్ బాల్టిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అనే భయం ఇస్లామాబాద్ను పట్టి పీడిస్తోంది. ఒకవేళ భారత్ గిల్గిత్ బాల్టిస్తాన్ను స్వాధీనం చేసుకుంటే జిన్పింగ్ డ్రీమ్ ప్రాజెక్టు కుప్పకొలుతుంది. అందుకే రక్షణ కవచం కోసం పాక్ ఈ రాజ్యాంగ సవరణల నాటకానికి తెరతీసింది. చైనా ఇచ్చిన భారీ అప్పులు తీర్చలేక పాకిస్తాన్ ఇప్పటికే విలవిల్లాడుతోంది. గిల్గిత్ బాల్టిస్తాన్ను చైనాకు లీజుకివ్వడానికి లేదా చైనా సైనిక స్థావరాలకు అప్పగించడానికి ఈ ప్రావిన్స్ హోదా ఒక చట్టపరమైన మార్గంగా ఉపయోగపడనుంది. అంటే గిల్గిత్ బాల్టిస్తాన్ను పాక్ తన 5వ ప్రావిన్స్ అని పిలుస్తున్నా అది త్వరలోనే చైనా వలస రాజ్యంగా మారబోతోంది అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ ఆటలను భారత్ సాగనివ్వదు. ఎందుకంటే భారత్ గతంలో లాగా డిఫెన్సివ్గా లేదు.
అటాకింగ్ మోడ్లో దూకుడుగా స్పందిస్తోంది. భారత్లో భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్ను పాక్ తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని రక్షణ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరి చేయడంతో పాటు పీఓకే ప్రజల తిరుగుబాటుకు భారత్ నైతిక మద్దతిస్తోంది. పాక్ చైనా అపవిత్ర కూటమికి ఎలా బుద్ధి చెప్పాలో న్యూఢిల్లీ దగ్గర స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉంది.